ఓకే ఫ్రెండ్స్, మనము ఈ రోజుల్లో ఎక్లిషియాలజీ గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఎక్లిషియాలజీ అంటే సంఘ శాస్త్రము. దాంట్లో ఎస్పెషల్లీ ఎల్డర్స్ మినిస్ట్రీ గురించిన అనేక విషయాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పటి వరకు చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఈ రోజున ఇంకొక విషయాన్ని కూడా మనము నేర్చుకుందాం. అదేంటంటే ఎల్డర్స్ మినిస్ట్రీ ఈజ్ ఎ సాల్విఫిక్ మినిస్ట్రీ. ఎల్డర్స్ మినిస్ట్రీ ఈజ్ ఏ సాల్విఫిక్ మినిస్ట్రీ. పెద్దల పరిచర్య అనేది కాపాడి రక్షించేటటువంటి పరిచర్య. పెద్దల పరిచర్య అనేది కాపాడి రక్షించేటటువంటి పరిచర్య అంటే ఏంటో వివరంగా చూద్దాం. The great shepherd has come to seek and to save the lost sheep. To accomplish this, he has given his life as a ransom for his sheep. In Acts 20:28, Apostle Paul told the Ephesian elders that Christ has bought the church with his own blood, and that elders are to feed the flock that Christ has purchased. Elders labor to safeguard the sheep that Christ has bought with his own blood. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచును ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అని పౌలు గారు చెప్తా ఉన్నారు. ఎవరితో చెప్తా ఉన్నారు? ఎఫెసీ సంఘానికి చెందినటువంటి ఎల్డర్స్, పెద్దలతో ఆ మాట చెప్తా ఉన్నాడు. అందులో ఏమని చెప్తా ఉన్నాడు? బాబు, సంఘం అంటే ఆషామాషి కాదు. సంఘం అంటే దానికోసం యేసుక్రీస్తు ప్రభువారు ఎలా సంపాదించాడు తెలుసా? దానికోసం ఆయన తన స్వరక్తం ఇచ్చాడు. తన సొంత రక్తాన్ని కార్చి సంపాదించుకున్నాడు. ఆ సంఘం కోసం ఆయన చెల్లించిన వెల ఎంతో తెలుసా? రక్తం చిందించాడంటే తన ప్రాణాన్ని అర్పించాడు. అలాంటి సంఘం మీద పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఏం చేశాడు? అధ్యక్షులుగా ఉంచాడు. కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరి విషయంలో కేర్ఫుల్గా ఉండాలి? మీ విషయంలో మీరు కేర్ఫుల్గా ఉండాలి. అలాగే మంద యావత్తును గూర్చి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు తన ప్రాణమిచ్చి తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ప్రెషియస్ పీపుల్, వాళ్ళు చాలా ప్రశస్తమైన ప్రజలు. వాళ్ళు ఆ వేలో మీరు వాళ్ళని చూడాలి. వాళ్ళు చాలా విలువైన వాళ్ళు, ప్రశస్తమైన వాళ్ళు. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలోకి ప్రవేశిస్తాయి. వారు గొర్రె చర్మం కప్పుకుంటారు. అలాంటి వారి నుంచి ఆ మందను, ఆ విలువైన ప్రజల్ని మీరు కాపాడుకోవాలి. అధ్యక్షులంటే మీరు వారిని గమనిస్తూ, వారి మీద సూపర్వైజ్ చేస్తూ, వారిని ప్రొటెక్ట్ చేస్తూ, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. వారిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్తా ఉన్నాడు. సో ఎల్డర్స్ మినిస్ట్రీ అనేది సాల్విఫిక్ మినిస్ట్రీ. అంటే దేవుడు ఏ సంఘంలో అయితే పలానా వ్యక్తిని ఎల్డర్గా చేస్తాడో, ఆ ఎల్డర్ పని ఏంటి అంటే ఆ సంఘంలో ఉన్న ప్రజల్ని ఎలా చూడాలంటే, వీళ్ళు దేవుని స్వరక్తం చేత సంపాదించబడిన వారు, వీళ్ళు చాలా విలువైన వాళ్ళు, వీళ్ళ కోసం నా ప్రభు ప్రాణాన్ని అర్పించాడు, కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. అయ్యో, ఇది చాలా గురుతరమైన బాధ్యత అన్న విషయాన్ని ఎల్డర్ అనే వ్యక్తి గుర్తించాలి. In 2 Corinthians chapter 5, 9 to 20, Paul says that the great work of reconciliation is given into the hands of the apostles. The crux
of the apostolic ministry is this reconciliation. The glory of the work is that every single believer is involved in the ministry of reconciliation. The work of reconciliation is a continuing work accomplished through believers and elders. అంటే ఎల్డర్స్ యొక్క వర్క్ అనేది సాల్విఫిక్ వర్క్, అంటే కాపాడి రక్షించేటువంటి పరిచర్య అని చెప్పడానికి రెండవ వాక్య భాగము ఇది ఏంటంటే 2 కొరింథీ 5:17-20. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయన, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించారు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. చూడండి, రెకన్సిలేషన్ వర్క్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పాల్ సేస్ దట్ ద గ్రేట్ వర్క్ ఆఫ్ రెకన్సిలేషన్ ఈస్ గివెన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ ది అపోస్టల్. అంటే అపోస్తలుల చేతులకు సమాధాన పరిచేటువంటి పరిచర్య అనేది, పని అనేది దేవుడిచ్చాడు అని చెప్తా ఉన్నాడు. అయితే అపోస్తలుల యొక్క ప్రధానమైన పని ఏంటి? సమాధానపరచడం. అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క సమాధాన పరిచర్లో ప్రతి విశ్వాసి కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాడు, ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అన్నది ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ద వర్క్ ఆఫ్ రెకన్సిలేషన్ ఈజ్ ఎ కంటిన్యూయింగ్ వర్క్ అకంప్లిష్డ్ త్రూ బిలీవర్స్ అండ్ ఎల్డర్స్. ఎల్డర్స్ బిలీవర్స్ కలిసి సమైక్యంగా పనిచేసేటువంటి పని ఏంటంటే రెకన్సిలియేషన్, అంటే సమాధాన పరిచర్య. చూడండి, లోకమునకు దేవునికి వైరము ఏర్పడినది పాపం వలన. అందువలన మనుషులు దేవునికి దూరం అయిపోయినారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రతి మనిషి కూడా, ప్రతి పాపి కూడా దేవునితో సమాధాన పరచబడేటువంటి అవకాశం వచ్చినది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆ యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడేటువంటి ఒక గొప్ప భాగ్యము మనకు అప్పగించబడింది. కాబట్టి ఇది కేవలం ఎల్డర్స్కి మాత్రమే కాదు, ప్రతి బిలీవర్కు కూడా ఇవ్వబడింది. సో ఇది సక్రమంగా మనం చేయాలి అంటే ఏం చేయాలి? ఈ విషయంలో ఎల్డర్స్ బిలీవర్స్ని ప్రోత్సహించాలి, బిలీవర్స్తో సమాధానకరంగా ఉండాలి, అందరూ కలిసికట్టుగా సువార్త చేసి ప్రజల్ని దేవుడితో సమాధానపరచడానికి ప్రయాసపడాలి. సో కాబట్టి రెకన్సిలేషన్ వర్క్ అనేది జరిగే విధంగా, సమాధానపరచు పరిచర్య జరిగే విధంగా ఒకరికొకరు సహాయపడటం అనేది అవసరం. అలా జరిగే విధంగా ఎల్డర్స్ ఏం చేయాలి? బిలీవర్స్ని ఎంకరేజ్ చేయాలి. ఇలా సమాధాన పరిచర్యను కనుక ఎల్డర్స్ కనుక లేదా బిలీవర్స్ కనుక చేయకపోతే ఆ సంఘం ఆ ప్రాంతంలో ఉండినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ సంఘాన్ని దేవుడు అక్కడ ఎందుకు పెట్టాడంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి దేవునితో సమాధాన పడడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక కేంద్రం ఆ సంఘం. సంఘం అంటే ఏంటి? బిల్డింగ్ కాదు, మందిరం కాదు. సంఘం అంటే అక్కడున్న విశ్వాసులు. సో అక్కడ ఉన్న విశ్వాసులు ఈ రక్షణ సువార్తను ప్రజలకు తీసుకువెళ్ళి దేవునితో సమాధాన పడేటువంటి సువార్తను వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఆ విషయంలో వీళ్ళని ఎక్విప్ చేయాల్సినటువంటి బాధ్యత ఎల్డర్స్ది. అలాగే ఆ పని సక్రమంగా జరిగే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఎల్డర్స్ది. ఇక్కడ వీరు ఒకరి మధ్య ఒకరు సమాధానముగా ఉంటూ లోకము దేవుడితో సమాధాన పడే విధంగా వారిని మోటివేట్ చేయడము, ఎంకరేజ్ చేయడము, ఆ రకంగా వాళ్ళని ఎక్విప్ చేయడం అనేది ఎల్డర్స్ యొక్క బాధ్యతగా మనం చూడాలి. దేవుడు ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించాడు. ఆ ఎల్డర్స్ బిలీవర్స్కి నేర్పించాలి. ఆ రకంగా ఎల్డర్స్ బిలీవర్స్ కలిసి
సువార్తను ప్రకటించి ప్రజలు దేవునితో సమాధాన పడేటువంటి కార్యాలు అనగా సువార్తను ప్రకటించాలి. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. దేవుడు మనకు అప్పగించాడు ఈ గొప్ప బాధ్యతని. సో ఇది ఎల్డర్స్ బిలీవర్స్ కలిసి కట్టుగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ లోకంలోకి వెళ్ళి లోకంలో ఉన్న ప్రజల్ని దేవుడి వైపుకు తిప్పాల్సి అటువంటి బాధ్యత, దేవుడి వైపు తిప్పాల్సిన పని, ఆ సమాధాన వాక్యాన్ని ప్రకటించాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉన్నది. సో ఆ రకంగా సంఘాన్ని సంరక్షించి ఆ రకంగా సంఘంలో ఉన్న వారిని ప్రోత్సహించి ఆ రకంగా సంఘంలో వారిని మోటివేట్ చేసి దేవుడితో సమాధాన పరిచేటువంటి పనిని అందరూ కలిసికట్టుగా చేయాల్సిన బాధ్యత సంఘం మీద ఉన్నది. అది సక్రమంగా జరగాలంటే ఎల్డర్స్ ఆ విషయంలో చాలా కమిట్మెంట్తో వర్క్ చేయాలి. వీరు బిలీవర్స్తో సమాధానంగా ఉండాలి. ఆ సమాధాన పరిచర్యని చేసేటప్పుడు లోకం మనం చూస్తుంది కాబట్టి మనలో సమాధానంని చూపిస్తూ ఆ దేవుడిచ్చిన సమాధానం మన జీవితాల్లో మన బంధాల ద్వారా కనబరుస్తూ లోకాన్ని అట్రాక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. సో ఎల్డర్స్ ఈ విషయంలో స్పెషల్ ఎక్స్ట్రా కేర్ తీసుకుని వర్క్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. తర్వాత ఇన్ కొలోషియన్స్ 1 Paul explains the mechanism of reconciliation through Christ. In verse 20, we read that Christ made peace through the blood of his cross to reconcile all things to himself. కొలొస్సీ 1:19-20 చదువుదాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. చూడండి ఈ సమాధాన పరిచేటువంటి పరిచర్య దానికి మూలం ఏంటంటే యేసుక్రీస్తు వారు చిందించిన శిలువ రక్తం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి దేవుడు ఏం చేశాడు? సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందనైనా సరే పరలోకమందైనా సరే వాటిని అన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునే తండ్రి అవి. సో దేవుడితో సమాధానం ఎట్లా కలుగుతుంది? యేసుక్రీస్తు వల్ల. ఎందుకు యేసుక్రీస్తు? యేసుక్రీస్తు మనం దేవుడితో సమాధాన పడటం కోసం తను తాను బలి చేసుకుని తన రక్తాన్ని చిందించి దేవుణ్ణి శాంతింపజేసి దేవుని ఉగ్రతను మన మీద తొలగించినాడు. కాబట్టి ఇప్పుడు ఏ మనిషికైనా సరే దేవుడితో సమాధాన పడేటువంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఉన్నది. మరి ఈ విషయం ప్రజలకు తెలియదు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? వివిధ రీతుల్లో దేవుడితో సమాధాన పడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు మన బాధ్యత ఏంటి అంటే మనం వెళ్ళి నో మీరు చేసే ప్రయత్నాల ద్వారా కానీ మీరు చేసేటువంటి పనుల ద్వారా కానీ మీరు దేవునితో సమాధాన పడలేరు. దేవుడితో సమాధాన పడాలంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన బలియాగాన్ని అంగీకరించడం ద్వారా అని విశ్వాసులు లోకంలోకి వెళ్ళి ప్రజలకి తెలియచేయాలి. ఆ రకంగా తెలియజేసే విధంగా ఎల్డర్స్ బిలీవర్స్ ని ఎక్విప్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు లోకంలోకి వెళ్తున్నప్పుడు లోకస్తులు ఏ విధంగా వాళ్ళని ప్రశ్నలు అడుగుతారు, ఏ విధంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి, ఏ విధంగా జవాబులు చెప్పాలి, వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ విషయంలో కూడా వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు? సత్యాన్ని అందించడం ద్వారా, లోకం అడిగేటువంటి ప్రశ్నలకి జవాబులు వీళ్ళు చెప్పగలిగే విధంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చడం ద్వారా. ఇప్పుడు మనం చేస్తున్న పని కూడా అది. ఎక్కడెక్కడ ఉన్న మిమ్మల్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తున్నామంటే ఎక్విప్ చేస్తున్నాం. మీకు సత్యం నేర్పిస్తున్నాం. ఈ సత్యం నేర్చుకోవడం ద్వారా మీరేమవుతారంటే ఎక్కడికి వెళ్ళినా సరే కూడా ఎవరితోనే సరే మీరు దేవుని వాక్యాన్ని ధైర్యంగా చెప్పగలరు. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు వేసినా కూడా మీరు వారికి సమాధానం చెప్పగలిగే విధంగా మిమ్మల్ని ఈ కార్యక్రమం ద్వారా మనము ట్రైన్ అప్ చేస్తున్నాము, మీకు తెలియకుండానే. అర్థమవుతుందా? సో అందుకే చాలా విస్తృతంగా ఈ ఎల్డర్స్ మినిస్ట్రీ గురించి డీటెయిల్గా మీతో ఈ విషయాల్ని పంచుకుంటున్నా. సో
ఇంత డీటెయిల్గా కోర్సు మీకు ఎక్కడా దొరకదు. సో కానీ ఎందుకు మనం ఇంత డీటెయిల్గా నేర్పిస్తున్నాం అంటే వీ వాంట్ టు ఎక్విప్ యూ, వీ వాంట్ టు వీ వాంట్ యూ టు ఎనేబుల్ యూ టు డిఫెండ్ ద ట్రూత్. సత్యాన్ని సమర్థించే విధంగా మిమ్మల్ని తయారు చేయాలన్నది మా యొక్క ఉద్దేశం. Paul continues to say how God reconciled the Colossian believers who in the past were alienated from him by their wicked works, but he has redeemed them to present them holy and unblameable and unreprovable in his sight. చూడండి, పౌలు చెప్తా ఉన్నాడు కొలసి సంఘమును విశ్వాసులతో చెప్తా ఉన్నాడు, అయ్యా కొలసి సంఘంలో ఉన్న విశ్వాసులారా, మీ గత జీవితం గురించి ఒకసారి ఆలోచించండి. మీరు చేసిన పాపిష్టి క్రియల వల్ల దేవుడికి దూరం అయిపోయినారు. కానీ ఈ రోజున దేవుడి దగ్గరికి మీరు రాగలిగారు. కారణం ఏంటంటే క్రీస్తు విమోచనము ద్వారా, యేసు క్రీస్తు ప్రభు తన రక్తము ద్వారా మిమ్మల్ని కడిగి ప్రోక్షించడం ద్వారా మీరు పరిశుద్ధులైనారు, నిందారహితులైనారు. ఎవరు కూడా మిమ్మల్ని తప్పు పట్టలేనటువంటి మంచివారుగా దేవుడు మిమ్మల్ని చేసినాడు. దేవుడి దృష్టిలో మీరు ఇప్పుడు నిందారహితులు, నీతిమంతులై ఉన్నారు. ఈ భాగ్యం, ఈ స్థితి మీకు ఎలా కలిగింది? దేవుడితో ఇంత గొప్ప సమాధానం మీకు ఎలా కలిగింది? యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్తము చేత సంధి చేయట ద్వారా మనం ఈ స్థితిని పొందుకుని ఉన్నాం. ఆ క్రీస్తు ప్రభు ద్వారా మనం తండ్రి దేవుతో సమాధాన పరచబడ్డాము. కాబట్టి క్రీస్తు 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 ఆయన ద్వారానే మనకు దేవుడితో సమాధానం అనే సత్యాన్ని మరవద్దని పదే పదే గుర్తు చేస్తున్నాడు. సో ఎల్డర్స్ చేయాల్సిన పని ఏంటి? బిలీవర్స్కి ఎప్పుడు కూడా క్రీస్తు యొక్క బలియాగాన్ని, క్రీస్తు ద్వారా జరిగినటువంటి ఆ గొప్ప కార్యాన్ని, క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడేటువంటి గొప్ప భాగ్యం దొరికిన విషయాన్ని ఎప్పుడు కూడా బిలీవర్స్ గుర్తు చేస్తూ, దానిలో ఉన్న విశేష అధికారాన్ని, ప్రివిలేజ్ని వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే విధంగా మోటివేట్ చేసి, ద సేమ్ టైం మీరు మాత్రమే కాదు దేవునితో సమాధాన పడగలిగింది, ఇతరులను కూడా దేవుడితో సమాధాన పడే విధంగా ఆ సమాధాన పరిచే పరిచర్య దేవుడు మనకు అప్పగించాడు, నీకు నాకు అప్పగించాడు. ఇది మనందరం చేయాల్సిన పని అని వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఎల్డర్స్ చేయాల్సిన పని. Paul says in verse 24 that he rejoices in all his sufferings to reconcile people to God as a minister of Christ. చూడండి, కొలసి 1:24-23, పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. పౌలు గారు దేనికి పరిచారకుడు అంట? సాధారణంగా మనం ఏం చెప్తాం? క్రీస్తుకు పరిచారకుడు అంటే. ఇక్కడేమన్నాడు ఆయన? సువార్తకు పరిచారకుడు అంటే అర్థం ఏంటి? సువార్త ప్రకటించడానికే నేనున్నా, నా పనే సువార్త ప్రకటించడం. ఒకసారి ఎవరో డిఎల్ మూడీ గారు ఎవరో ఇంటింటికి తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక ఆయన అన్నాడంట, మైండ్ యువర్ బిజినెస్ అన్నాడట. అంటే నీ పన్ను చూసుకో అన్నాడట. అప్పుడు డిఎల్ మూడీ గారు అన్నారట, దిస్ ఈస్ మై బిజినెస్, ఇదే నా పని. ఏంటి నా పని? సువార్త ప్రకటించడం నా పని, నేను నా పని చేస్తున్నాను అన్నాడట. సో మిత్రులారా, సువార్త ప్రకటించడానికి మనం ఉన్నాం. సువార్త ప్రకటించడం మన పని, అదే మన బిజినెస్. బిజినెస్ అంటే వ్యాపారం కాదు, మన పని. ఓకే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు, సంఘము అని ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయుచున్నాను. ఏమంటున్నాడంటే, నేను ప్రభువు నాకు ఇచ్చినటువంటి పనిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈ సువార్త పనిచేసినప్పుడు నాకు శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలో కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. ఆ ప్రభు పడిన కష్టంలో నేను కూడా పాలి భాగస్తున్నాయి. సువార్తను ప్రకటించడం కోసం ఎన్ని కష్టాలైనా పడడానికి నేను ఇష్టపడుతున్నా అని చెప్తున్నాడు. సో ఎల్డర్స్ వర్క్ ఏంటి? బిలీవర్స్ ని సువార్త ప్రకటించే విధంగా ప్రేరేపించడం. దానికి ఎవరు మోడల్? వాళ్లే మోడల్ చూపించాలి. ఎల్డర్స్ అని వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ, ఆ సువార్త కోసం వెళ్తూ ఉన్నప్పుడు ఇచ్చిన శ్రమల్ని సంతోషంగా భరిస్తూ, అవసరమైతే ఇబ్బందులు కూడా ఎదుర్కోవడానికి ఇష్టపడుతూ బిలీవర్స్కి ఒక మోడల్ని సెట్ చేయాలి. అలాగే బిలీవర్స్ కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు శ్రమలు వస్తూ ఉన్నట్లయితే మీరేం కంగారు పడద్దు, ఇలాగే జరుగుతుంది,
ఇది ప్రభు ఇలా జరుగుద్దని మన ముందే మనల్ని హెచ్చరించారు. ఈ లోకం నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషించింది. ఈ లోకం నన్ను ఇబ్బంది పెట్టింది, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టింది అని ప్రభు చెప్పారు కదా. ఈ విషయాన్ని చెప్పి వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేయాలి, స్ట్రెంగ్తెన్ చేయాలి. Elders in the church have to labor in great conflict to present everyone before Christ as perfect people. సో చూడండి, ఎల్డర్స్ అనే వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి బిలీవర్ని కూడా దేవుని ముందు పర్ఫెక్ట్ పీపుల్గా ప్రజెంట్ చేయడం కోసము కష్టపడాలి. అంటే ఏంటి? ప్రతి బిలీవర్కి ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి, బలహీనతలు ఏంటి, బలాలేంటి, బలాల్ని ప్రోత్సహించాలి, బలహీనతలు సరిదిద్దాలి. నా యొక్క ఎల్డర్గా నేను చేసేటువంటి పరిచర్య ద్వారా, కాపరిగా నేను చేసే పరిచర్య ద్వారా మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా వాళ్ళ బలాలు బలపరచబడి, బలహీనతలు సరిదిద్దబడి వాళ్ళు పర్ఫెక్ట్ పీపుల్ అవ్వాలి. రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు, ఇగో ప్రభు మా సంఘంలో ఉన్న వాళ్ళందరినీ ఇగో నీ ముందు పెడుతున్నా, వాళ్ళందరినీ కూడా నాకు చేతనంత మటుకు వాళ్ళని సరిదిద్ది, వాళ్ళని ప్రోత్సహించి ఇగో నీ సారూప్యంలో మార్చడానికి ప్రయత్నం చేశాను. ఇగో పర్ఫెక్ట్గా నీ ముందు నేను నిలబెట్టడానికి నా ప్రయత్నం చేశాను. అప్పుడు ప్రభు, ఫళా మంచి నమ్మకమైన దాసుడా, నీ వంతు నీవు చక్కటి ప్రయత్నం చేశావు, నా సంతోషంలో ప్రవేశించు, వెరీ గుడ్ అని మెచ్చుకునే విధంగా ఎల్డర్స్ ఈ యొక్క ఇంటెన్షన్తో పనిచేయాలి. ఎల్డర్స్, కాపరులు ఈ ఉద్దేశంతో ప్రతి బిలీవర్ గురించిన ఒక ప్రొఫైల్ మీరు మెయింటైన్ చేయాలి. మీ దగ్గర ప్రతి బిలీవర్కి వాళ్ళ పేరు, వారికి వివరాలు, వాళ్ళ బలాలు, బలహీనతలు, వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల ఏ రేంజ్లో ఉంది, ఏం చెప్తే వీళ్ళు సెట్ అవుతారు, ఏ కరెక్షన్స్ చేయాలి, ఏ విషయాలు వీళ్ళు ప్రోత్సహించాలి అని స్పెషల్ ఇండివిజువల్ కేర్ అనేది ప్రతి బిలీవర్ విషయంలో ఎల్డర్స్ తీసుకోవాలి. అందరికి ఒక క్లాస్ చెప్పేసి అయిపోయింది అని అనుకోవడం కాదు. ఇండివిజువల్ కేర్, వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ ఎల్డర్స్ అనేవారు చూపించాలి. ఫర్ దిస్ పర్పస్ పాల్ ఈస్ గివింగ్ ద మెనీ వర్డ్స్ ఆఫ్ ఎక్సోటేషన్ టు స్టిక్ ఆన్ ద వర్క్. చూడండి, పౌలు అక్కడున్న వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, మీ పనిని నమ్మకంగా చేయండి అని వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. ద సోజో మినిస్ట్రీ, ద సేవింగ్ మినిస్ట్రీ ఇన్వాల్వ్ సాల్వేషన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. రక్షణ అనేది జస్ట్ నరకం నుంచి తప్పించబడటం మాత్రమే కాదు, ప్రతి విషయంలో ప్రతి చెడు నుంచి ఆ వ్యక్తిని తప్పించాలి, ప్రతి చెడు అలవాటు నుంచి ఆ వ్యక్తిని కాపాడాలి, ప్రతి చెడు ఫిలాసఫీ నుంచి ఆ వ్యక్తిని బయటకు రక్షించాలి, ప్రతి ఒక్క చెడు ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఆ వ్యక్తిని రక్షించాలి. ఆ రకంగా ఎల్డర్స్ వర్కౌట్ చేయాలి, బిబ్లికల్ కౌన్సిలింగ్ ఇచ్చడం ద్వారా వర్కౌట్ చేయాలి. కాబట్టి ఎల్డర్స్ మినిస్ట్రీ ఇస్ సాల్విఫిక్ మినిస్ట్రీ, అంటే కాపాడి రక్షించేటువంటి పరిచర్య. 1 Timothy chapter 4 verse 16, Paul told Timothy to take heed to yourself and to the doctrine, continue in them, for in doing this you will save both yourself and those who hear you. 1 Timothy 4:16, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. తిమోతి, నువ్వు రక్షించుకుంటావు ఎవరిని? నిన్ను, నీ బోధ వినువారిని. ఎట్లా? నిన్ను గూర్చి జాగ్రత్త తీసుకోవడం ద్వారా. ఎట్లా? నీ బోధన గూర్చి జాగ్రత్త తీసుకోవడం ద్వారా. అంటే ఏంటి ఇక్కడ అనేది చూద్దాం. What Paul and Timothy and the others in the mission team were doing was saving themselves and saving those who come under their ministry. The elders of the church took over this aspect of the ministry and were to save themselves and the believers who come under their ministry. చూడండి, ఎల్డర్స్ సంఘంలో ఉన్నటువంటి వారిని ఎట్లా రక్షిస్తారంటే ఎల్డర్స్ వాళ్ళ గురించి వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం. నేను ఎల్డర్ని, దేవుడు నాకు ఈ పదవి ఇచ్చాడు, నేను సంఘంలో ప్రతి ఒక్కరికి మాదిరిగా ఉండాలి, నేను చెప్పేవాడిని, నేను చెప్పేవాడుగా మాత్రమే కాదు, చెప్పింది నా జీవితంలో ప్రాక్టీస్ చేసేవాడుగా వాళ్ళకి మోడల్ చూపించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి నా విషయం నేను జాగ్రత్తగా ఉండాలి.
అట్ ద సేమ్ టైం నా టీచింగ్ విషయమే జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాక్యానికి విరుద్ధమైన విషయాలు నేను బోధించకూడదు. నా స్వలాభం కోసం నేను బోధించకూడదు. నా యొక్క సొంత ఉద్దేశాల్ని ప్రజల మీద రుద్దకూడదు. నేను వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. ఎవరికి నచ్చినా నచ్చకపోయిన వాక్యమే ప్రకటించాలి. వాక్యాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధించాలి. వాళ్ళకి డాక్ట్రిన్స్ నేర్పించాలి. సిద్ధాంతాలని, బైబిల్ సిద్ధాంతాలను నేర్పించాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా నేర్పించాలి. వీళ్ళకి డాక్ట్రిన్స్ నేర్చుకుంటేనే వీళ్ళు బాగుపడతారు. బైబిల్ సిద్ధాంతాలు తెలుసుకుంటేనే ఎదుగుతారు. సత్యం తెలిస్తేనే రేపొద్దున వీళ్ళు తప్పుడు బోధల నుంచి వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. సత్యం తెలిస్తేనే వీళ్ళు సత్యంలో ఎదుగుతారు. కాబట్టి ఎట్లయినా సరే సంఘంలో ఉన్న ప్రతి బిలీవర్కి నేను మంచి మాదిరిగా ఉండాలి. ద సేమ్ టైం సంఘంలో ప్రతి బిలీవర్కి నేను దేవుని వాక్యానుసారమైన సిద్ధాంతాలను బోధించాలని ఎల్డరు ఒక ఒక దీక్షలాగా, ఒక ఒక దృఢ సంకల్పంతో ఈ పని చేసి తన్ని తన తను వర్క్ చేసినటువంటి ఆ సంఘంలోని విశ్వాసుల్ని రక్షించుకోవాలి. రక్షించుకోవాలి. ఎంతమంది ఇలా వర్క్ చేస్తున్నారండి? ఎంతమంది డాక్టర్స్ ని సంఘాల్లో బిలీవర్స్ కి నేర్పించడానికి ఇష్టపడుతున్నారండి? సంఘంలో ఆదివారం వస్తే 2 పంచ్ డైలాగులు, 3 జోకులు, 4 స్టోరీలు చెప్పేసి పంపించేస్తున్నారు. ఎంతమంది వాక్యాన్ని సీరియస్ గా బోధిస్తూ ఉన్నారు? బైబిల్ స్టడీలో ఎంతమంది దేవుని వాక్యాన్ని సీరియస్ గా నేర్పిస్తున్నారు? ఎంతమంది ఇండివిజువల్ కేర్ తీసుకుని డాక్టర్స్ నేర్పిస్తున్నారు? ఈ రోజుల్లో చేయాలి. ఖచ్చితంగా వాక్యాన్ని నేర్పించాలి. బైబిల్ స్టడీస్ ని సీరియస్ గా బిలీవర్స్ తీసుకునే విధంగా సంఘాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఎల్డర్స్ దే. సత్యవాక్యాన్ని, సత్య సిద్ధాంతాన్ని ప్రతి బిలీవరు నేర్చుకునే విధంగా జాగ్రత్త తీసుకోవాల్సింది బిలీవర్స్, ఎల్డర్సే. సో డియర్ ఫ్రెండ్స్, అందుకే ఈ కార్యక్రమం. ఇవన్నీ పెద్ద పెద్ద థియాలజికల్ కాలేజీలో చెప్పే విషయాలు. ఎందుకు మీకు నేర్పిస్తున్నాం? ఎందుకంటే మా కోరిక ఏంటంటే ప్రతి విశ్వాసి ఒక థియాలజన్ కావాలన్నది. ఎవ్రీ బిలీవర్ షుడ్ బికమ్ ఏ థియాలజియన్. ప్రతి ఒక్క విశ్వాసి ఒక వేదాంతి కావాలి, క్రైస్తవ వేదాంతి కావాలి. సత్యాల్ని తెలుసుకునేవారుగా ఉండాలి. సత్యాన్ని సమర్థించే వాళ్ళుగా ఉండాలి. అసత్యాన్ని ఖండించేవారుగా ఉండాలి. అది కేవలం పాస్టర్లు మాత్రమే కాదు, ఎవ్రీ బిలీవర్ చేయాల్సిన పని. అందుకే మిమ్మల్ని అందరూ ఎక్విప్ చేయడం కోసం ఈ పని చేస్తూ ఉన్నాం అన్న విషయాన్ని మీరు దయచేసి గుర్తించి మీరు సీరియస్గా విషయాలు నేర్చుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. నెక్స్ట్ జూడ్, యూదా రాసిన పత్రిక. వి రెడ్, బట్ అదర్స్ సే విత్ ఫియర్. యూదా 1:23 చూస్తే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రమైన ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించుడి. రక్షించుడి, కరుణించుడి. అలా డి అని వస్తే అర్థం ఏంటో తెలుసా? ఆజ్ఞ అని అర్థం. అంటే ఖచ్చితంగా మనము రక్షించుకోవాలి, కాపాడుకోవాలి సంఘంలో ఉన్న బిలీవర్స్. ఇన్ ఎవ్రీ చర్చ్ ఇట్ ఈస్ ద ఎల్డర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెస్టోరింగ్ బ్యాక్స్లైడర్స్ ఫ్రమ్ దేర్ బ్యాక్స్లైడింగ్ టు యాక్టివ్ ఫెలోషిప్ ఆఫ్ ద చర్చ్. చూడండి, ప్రతి సంఘంలో కూడా కొంతమంది ఆత్మీయంగా వెనకపడిపోవడం అనేది సహజంగా జరిగేదే. కాబట్టి అలా ఆత్మీయంగా వెనకబడిపోతున్న వాళ్ళని మనం ఏం చేయాలంట? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. వాళ్ళు పాపానికి అలవాటు పడిపోయారు, పాపంలో ఆనందిస్తున్నారు, పాపిష్టి లోకంలో రహస్యంగా వాళ్ళు విచ్చలవిడిగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుని కోపాన్ని తెప్పించేటువంటి స్థితిలో ఉన్నారు. ఆ విషయం నీకు తెలిసింది, ఫలాని బిలీవర్ పాపంలో ఉన్నాడు, ఫలాని బిలీవర్ రహస్యంగా పాపం చేస్తున్నాడు అని తెలిసినప్పుడు సంఘంలో ఎల్డర్ యొక్క పని ఏంటి?
వాడి పాపాన్ని ఆడే పోతాడులే, దేవుడు చూడట్లేదా, దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు శిక్షిస్తాడులే. ఈయన కళ్ళు మూసుకుని చేతులు దులిపేసుకుని కూర్చోవడం కాదు. ఈయన పని ఏంటంటే, యాజ్ ఎ ఎల్డర్ ఈ షుడ్ కన్సల్ట్ దట్ మ్యాన్. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు తప్పు చేస్తున్నావని ఇట్లా తెలిసింది, ఏంటి పరిస్థితి అని ఆ వ్యక్తిని విషయం ఏంటో తెలుసుకోవాలి. నిజంగా ఆ వ్యక్తి తప్పులో ఉన్నట్లయితే, పాపంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తిని ఏం చేయాలా? సరిదిద్దాలి. సరిదిద్దాలి. సరిదిద్ది ఆ వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చి, దేవుని యొక్క ఆ, ఉద్దేశాలు వ్యక్తికి తెలియజేసి, నువ్వు మారితే మంచిది, లేకపోతే దేవుని శిక్షకు గురవుతావు, నీ మీద చర్చ్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది, అవన్నీ హెచ్చరించి వాడిని సన్మార్గం నడిపించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీ మాట వినలేదా, ఇంకో బ్రదర్ని తీసుకెళ్ళాలి. ఆ ఇద్దరు చెప్పినప్పుడు కూడా మాట వినలేదా, సంఘంకు చెప్పాలి. అప్పుడు సంఘం మాట కూడా వినలేదా, ఆ వ్యక్తిని ఎక్స్కమ్యూనికేట్ చేయాలి అని బైబిల్లో ఒక ప్రాసెస్ని మనం చూస్తా ఉన్నాం. ఈ రోజులు ఎక్కడండి ఎక్స్కమ్యూనికేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఏ తప్పు చేసినా కూడా చూసి చూడనట్టుగా ఆ సంఘంలో ఉన్న పెద్దలు ఉంటూ ఉన్నారు. నో 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 నో, సంఘం మీది కాదు, సంఘం ప్రభుది. ఆ సంఘంలో ఎవరైనా తప్పు చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళని గద్దించాల్సిన బాధ్యత మీది, సరిదిద్దాల్సిన బాధ్యత మీరి, వాళ్ళకి బుద్ధి చెప్పి సన్మార్గంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీరి, అగ్నిలో లాగినట్టు వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎల్డర్స్ ది బేసికల్ గా. ప్రతి బిలీవర్ రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్గా ఒక బిలీవర్కి ఇంకో బిలీవర్ తప్పు చేసింది తెలిసినప్పుడు ఆ బిలీవర్ని సరిదిద్ది గద్దించి బుద్ధి చెప్పి సన్మార్గంలోకి తీసుకొచ్చి ఆ వ్యక్తిని రక్షించాల్సిన బాధ్యత, అంటే ఆ పాప స్థితిలోకి వెళ్ళకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రతి బిలీవర్ది. బట్ బేసికల్గా ఇందులో కీలకమైన పాత్ర ఏదంటే ఎల్డర్స్ది. ఎల్డర్స్ అనేవాళ్ళు కదా సంరక్షించాల్సింది. ఎల్డర్స్ అనేవాళ్ళు కదా అధ్యక్షులుగా ఉండి ఆ, జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఇట్ ఈస్ దేర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ దేర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. అందుకే ఎల్డర్స్ మినిస్ట్రీ ఈజ్ ఏ సాలిఫిక్ మినిస్ట్రీ. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు, నిత్య జీవను కూర్చుని నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడు యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమంది వాగ్దానం చేసిన గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచును తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగునుగాక. We read in hope of eternal life, which God, who cannot lie, promised before time began, but has in due time manifested his word through preaching, which was committed to me according to the commandment of God our Savior. The message of the hope of eternal life is committed to his servants to preach it to believers. The elders definitely come under the priority list of the people to whom the Lord has committed the message. The preaching of the message is to bring them to the hope of Christ. చూడండి, సంఘంలోని విశ్వాసుల్ని నిరీక్షణ వైపుకు నడిపించాల్సిన బాధ్యత ఎవరిదే అంటే ఎల్డర్స్ది. ఆ నిత్య జీవుని గూర్చి ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం ముందు వాగ్దానం చేసింది, కానీ ఇప్పుడు మన రక్షకు దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడింది అని చెప్తాను. అంటే పౌలు ఏం చేశాడంటే ఆ బిలీవర్స్ అందరిని కూడా ఏం చేశాడంటే హోప్ వైపుకి నడిపించాడు. మన హోప్ ఏంటి? యేసుక్రీస్తే. ప్రభు వస్తాడు, ఒకరోజు మనం తీసుకెళ్తాడు. ప్రభు వస్తాడు, ఆయన కొరకు జీవించిన వారికి ఏమిస్తాడు? ప్రతిఫలాలు ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు. ప్రభు వస్తాడు, మనకి రివార్డ్స్ ఇస్తాడు. ప్రభు వస్తాడు, పరలోక రాజ్యంలో మనకి ధనాన్ని సంపాదించుకోవడానికి ఈ భూలోకంలో ఇవ్వబడినటువంటి ఈ కొద్ది కాలం ఏదైతే మనకుందో అది ఒక అద్భుతమైన అవకాశం అని ఎంతసేపు వారి దృష్టిని పరలోకం వైపు, ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఆలోచిస్తూ ఈ రకమైనటువంటి ధోరణితో విశ్వాసులు జీవించే విధంగా హోప్ వైపుకి నడిపించాల్సిన బాధ్యత ఎవరిదే అంటే ఎల్డర్స్. లేకపోతే ఏమవుతుంది? పైకి చూడాల్సిన వాళ్ళు కాస్త, పరలోకం వైపు చూడాల్సిన వాళ్ళు కాస్త
ప్రభు రాకడ కోసం ఎదురు చూడాల్సిన వాళ్ళు కాస్త దేనికోసం బతుకుతారు? ఈ భూలోకం వైపు చూస్తూ, భూలోకంలో రిచ్గా ఉండాలని, భూలోకంలో గొప్పగా ఉండాలని, భూలోకంలో గ్రేట్ గా ఉండాలని, భూలోకంలో గొప్ప అనిపించుకోవాలని ఎంతసేపు దీనికోసమే ప్రాకులాట ప్రయాసపడతారు. ఈ భూలోకంలోనే వాళ్ళు అంత కష్టపడి సంపాదించుకుంటే ప్రభు ఏమన్నాడు? ఈ భూమి మీద మీరు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ దొంగలు దొంగిలిదరు, చిమ్మిట కొట్టును, ఆ చెదలు పట్టును అని చెప్పారు. కాబట్టి మీరు పరలోకమందు ధనవంతులై ఉన్నట్టు చూసుకోండి. అక్కడ దొంగలు దొంగతనం చేయరు, అక్కడ చెదలు పట్టవు, చిమ్మిట కొట్టదు, అక్కడ మీ ధనము శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయం ఎక్కడ ఉంటుంది. కాబట్టి మీ ధనము ఎక్కడ కూర్చుకోండి? పరలోకంలో కూర్చుకోండి. దానికోసం ఈ లోకంలో బతకండి అని ప్రభు చెప్పాడు. ఇలాగా బిలీవర్స్ ని లోకపు ఆకర్షణల వైపు వెళ్లకుండా పరలోక దృష్టితో బ్రతికే విధంగా వాళ్ళని సేవ్ చేయాల్సిన బాధ్యత, ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎల్డర్స్ది. ఎల్డర్స్ది. అర్థమవుతుందా? ఇక్కడ బిలీవర్స్ కష్టపడడం తప్పు కాదు, కష్టపడాలి, సంపాదించుకోవాలి. బిలీవర్స్ వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం ఒక ఇల్లు కలిగి ఉండటం తప్పు కాదు, ఇల్లు కలిగి ఉండాలి. పిల్లవాళ్ళకి అవసరత నిమిత్తము, కుటుంబం యొక్క అవసరత, భవిష్యత్తులో అవసరత నిమిత్తం కొంత డబ్బు సేవ్ చేసుకోవడం తప్పు కాదు, సేవ్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ నీడ్స్ వస్తాయి, వాటి కోసం డబ్బు సేవ్ చేసుకోవాలి, తప్పేం కాదు, ఇవన్నీ తప్పు కాదు. కానీ వీటినే లక్ష్యంగా కేవలం ఈ భూలోకంలో జీవితాన్నే లక్ష్యంగా పెట్టుకుని బతకడం అనేది తప్పు. అవర్ గోల్ షుడ్ బి రిచ్ ఇన్ హెవెన్, పరలోకములో గొప్పగా ఉండాలి అన్న వేతో ఆలోచించినప్పుడు ఏమవుతుంది? ఓకే, నేను నా కుటుంబాన్ని సెక్యూర్గా ఉంచడం కోసం ఎంతవరకు సంపాదించుకోవాలో అంత సంపాదించుకుంటాను. బట్ నేను పరలోకంలో గ్రేట్గా ఉండాలి, పరలోకం రిచ్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ పరలోకంలో గౌరవించబడే విషయాన్ని ఈ భూలోకం చేస్తాను. పరలోకంలో గౌరవించబడే విషయాలేంటి? పరలోకంలో ధనమును సమకూర్చుకునే విషయాలేంటి? ప్రభు సువార్త కోసం పనిచేయడం, ప్రభు పరిచర్కి సపోర్ట్ చేయడం, దేవుని పరిచర్లో ఇన్వాల్వ్ అవ్వడం, పేద ప్రజలకు సహాయం చేయడం, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, దేవుని కొరకు అనేక ఆత్మల సంపాదన కోసమే నేను ప్రయాసపడడం, దానికి సపోర్ట్ చేయడం అనేటువంటి ఆలోచనతో బిలీవర్స్ ని మోటివేట్ చేసి పరలోకంలో రిచ్గా ఉండే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఎవరంటే ఎల్డర్స్. ఎట్లా చేస్తారు ఎల్డర్స్? ముందు వాళ్ళ జీవితం ద్వారా అది చేసి చూపించి, వాళ్ళు పరలోకం మీద దృష్టి పెట్టుకుని వాళ్ళు పరలోకం రిచ్గా ఉండడానికి తాపత్రయపడుతూ వాళ్ళ జీవితాన్ని ఒక మాదిరిగా చూపిస్తూ, వాళ్ళు లోకం యొక్క అట్రాక్షన్స్ కి, ఈ మెటీరియలిజం కి ఆ గురి కాకుండా, లొంగిపోకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ బిలీవర్స్ని కూడా అదే వేలో వాళ్ళు నడిపించినప్పుడు ఏమవుతుంది? వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు, సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఎల్డర్స్ కమ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క రక్షణలోకి బిలీవర్స్ ని నడిపించే విధంగా మనము నడిపించాలి. చూడండి, ఇక్కడ రక్షణ రక్షణ అంటే ఏంటంటే పాప క్షమాపణ, నిత్య నరకం నుంచి మనం మాట్లాడలేదు. ఇక్కడ రక్షించుకోవడం అంటే బిలీవర్స్ ని లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి, లోకపు యొక్క విధానాల నుంచి కాపాడుకుని దేవుడు కోరుకున్న వేలో వాళ్ళని నడిపించడానికి చేసే ప్రయత్నాన్ని ఇక్కడ రక్షించడం అంటున్నాం. అర్థమవుతుందా? ఒక బిలీవర్ బ్యాక్ స్లైడ్ అయ్యి లోకంలోకి పోకుండా, లోక రీతిలోకి పోకుండా దేవుని రైట్ వేలో నడవడం అనేది వాళ్ళని రక్షించడం అవుతుంది ఇక్కడ. అంతే తప్ప మన ఎవరో పాపాలను క్షమించడం, ఏ ఎల్డర్కి యేసు ప్రభు క్షమించే విధంగా పాపాలను క్షమించడం కుదరదు. ఏ ఎల్డర్ కూడా ఒక వ్యక్తిని నరకం నుంచి రక్షించడం అనేది జరిగే పని కాదు. పాపాలని క్షమించగల అధికారం, నరకం నుంచి రక్షించగల అధికారం యేసు ప్రభు మాత్రమే ఉంది. ఇక్కడ మనం ఆ రక్షణ గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఏ రక్షణ గురించి మాట్లాడుతాం అంటే ప్రొటెక్ట్ చేసుకోవడం, బిలీవర్స్ ని లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి, కీడుల నుంచి కాపాడుకోవడం, పాపంలో పడిపోకుండా కాపాడుకోవడం, రక్షించుకోవడం అనే ఆ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. దయచేసి మీరు గమనించాలి. ఇంకొక వచనం చూద్దాం, రోమా 15:15-16.
అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయం యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకం చేయవలని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపంగా మీకు రాయిచున్నాను. చూడండి, అన్యజనులు నా అర్పణ పరిశుద్ధాత్మలను పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు అని చెప్తున్నాడు. ఓకే, అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడనైతిని అని చెప్తా ఉన్నాడు. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పాల్ ఎక్స్ప్లెయిన్స్ ద స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇవాంజలైజేషన్ బై బిలీవర్స్. విశ్వాసులు సువార్త చేయాల్సినటువంటి దాని యొక్క ఆత్మీయ ప్రాముఖ్యతను ఇక్కడ ఆయన తెలియజేస్తున్నారు. ఇట్ ఈస్ ఆఫరింగ్ అప్ ఆఫ్ ది జెంటైల్స్ టు గాడ్ బీయింగ్ శాంటిఫైడ్ బై ది హోలీ స్పిరిట్. అన్ని జనులని వారిని దేవునికి ఒక అర్పణగా, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడినటువంటి ఒక అర్పణగా దేవునికి నేను అర్పిస్తున్నాను అని చెప్తాను. ఇవాంజలైజేషన్ ఈజ్ ఎ గ్రేట్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ టు హోలీ గాడ్. ఇక్కడ అర్పణ అంటే ఏంటంటే దేవుడికి అంటే అన్యజనునికి సువార్త ప్రకటించి వాళ్ళని దేవుడి దగ్గరికి తీసుకురావడం కూడా అది దేవుణ్ణి ఆరాధించడం కిందే వస్తుంది. దేవుణ్ణి ఆరాధించడానికి కేవలం ఆదివారం నాడు వచ్చేసి కాసేపు దేవుణ్ణి ఆరాధించినంత మాత్రాన ఆరాధన అనుకుంటే పొరపాటే. అది సంఘ ఆరాధన కాదనట్లేదు, కానీ దేవుడు మనకు అప్పగించిన పనులు చేయడం కూడా దేవుణ్ణి ఆరాధించడం అవుతుంది. చూడండి, సూర్య చంద్ర నక్షత్రాదులు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, అవి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి అని మనం కీర్తనలో చూస్తాం. సూర్య చంద్ర నక్షత్రాదులు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి? వాటికి నోరుందా? మనలాగా అవి దేవుణ్ణి నోటితో ఆరాధిస్తున్నాయా? లేదు. మరి ఎట్లా ఆరాధిస్తున్నాయి? వాటికి దేవుడు ఏదైతే పని అప్పగించాడో ఆ పని వాటిని సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు అవి దేవుణ్ణి ఆరాధిస్తున్నాయని అర్థం. అలాగే దేవుడు మనకు సువార్త చేయాల్సినటువంటి పని అప్పగించాడు కాబట్టి ఆ సువార్తను మనం చేసినప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించినట్లు లెక్క. ఈ విషయం మీకు తెలుసా? ఎప్పుడైతే దేవుడి మాటకు లోబడి నువ్వు ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తావో అప్పుడు నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావు, ఆ దేవుడికి ఇష్టమైన కార్యం చేస్తున్నావు, అది దేవుడికి ఇష్టమైనటువంటి పని నువ్వు చేస్తున్నావు. కాబట్టి దేవుడు ఎలా ఫీల్ అవుతా అంటే ఈ బిడ్డ నన్ను ఆరాధిస్తున్నాడని నేను బట్టి దేవుడు సంతోషిస్తాడు. పాల్ యూజెస్ ద వర్డ్ లియోటోర్గోస్ ఫ్రమ్ విచ్ ద వర్డ్ లిటర్జీ కమ్స్. అర్పణ అనే మాట ఇక్కడ మనం వాడాడు కదా, దానికి సంబంధించి చెప్తా ఉన్నారు. ఎవాంజలైజేషన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ సాల్వేషన్. ఎవాంజలైజేషన్, సువార్తీకరణ అంటే ఏంటి? సువార్తను మనము ప్రజలకి తెలియచేయడము, సువార్తని ప్రజలకు ప్రకటించడము. దానికోసం మనం ఏం చేయాలి? పని చేయాలి. సువార్తను ప్రకటించాలంటే సువార్త ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయిపోదు. సువార్త ఎట్లా అంటే ఇది పెర్ఫ్యూమ్ కాదు. పెర్ఫ్యూమ్ ఇలా ఓపెన్ చేస్తే దాని వాసన ఆటోమేటిక్ స్ప్రెడ్ అయిపోతుంది, దానికోసం చేయాల్సింది ఏమి లేదు. అలా వెళ్ళదు సువార్త. సువార్త ఎలాంటిదంటే సీడ్స్ లాంటిది. నీ చేతిలో సీడ్స్ ఉన్నాయి, నీ చేతిలో పెట్టుకుంటే అవి పంట రాదు. మనం ఏం చేయాలి? ఆ సీడ్స్ ని పొలంలోకి వెళ్ళి ఎక్కడ వేయాలో అక్కడికి వేసి వాటిని జాగ్రత్తగా మొలకొచ్చే విధంగా కేర్ తీసుకుంటే అప్పుడు మొక్కలు వస్తాయి. విత్తువాడు విత్తడానికి బయలు వెళ్ళాడు అని మనం చూస్తాం. కాబట్టి సువార్త అనేది ఒక పని. అంటే మన సువార్త ప్రకటించడం ఒక పని. అది మనం పని కట్టుకుని మనం బయటికి వెళ్ళాలి, ప్రజలను కలవాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేదాకా మనం వాళ్ళకి వివరించాలి. వాడు ఏదో ఒక డెసిషన్ తీసుకునే విధంగా, వాడు నమ్ముతాడా నమ్మడా రెండిట్లో ఏదో ఒక డెసిషన్ తీసుకునేంత వరకు వాళ్ళకి క్లారిటీ వచ్చే విధంగా ప్రేమపూర్వకంగా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనది. మరి ఈ విధంగా ఇవాంజలైజేషన్ జరిగే విధంగా ఎల్డర్స్ అనేవాళ్ళు బిలీవర్స్ ని ఎక్విప్ చేయాలి. వాట్ ద ఎల్డర్స్ డూ ఫర్ దేర్ బిలీవర్స్ అండ్ వాట్ వీ డూ ఫర్ ఇవాంజలైజేషన్ ఆర్ గ్రేషియస్లీ యాక్సెప్టెడ్ బై గాడ్ యాజ్ ఆఫరింగ్స్. ఎల్డర్స్ ఆర్ డూయింగ్ లిటర్జికల్ మినిస్ట్రీ. కాబట్టి ఎల్డర్స్ అనేవారు విశ్వాసులకు ఈ సువార్తీకరణలో మాదిరిగా ఉంటూ సువార్త పనిని చాలా సీరియస్ గా ప్రతి బిలీవర్ తీసుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ, అలాగే ఇది సువార్త చేయడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి ఒక వర్షిప్ గా దాన్ని ప్రజెంట్ చేస్తూ, ఈ సువార్త ప్రకటించడం ద్వారా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి ఈ రకం కూడా మనం అందరం దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఆలోచన ప్రతి విశ్వాసులో కలిగించి
వాళ్ళు దేవుణ్ణి ఆ రీతిగా కూడా ఆరాధించే విధంగా మంచి ఆరాధికులుగా మనము విశ్వాసుల్ని తయారు చేయాలి. ఇవన్నీ ఎవరి బాధ్యత? ఎల్డర్స్ బాధ్యత, కాపర్ల బాధ్యత. కాబట్టి ఆ రకంగా మనందరూ కూడా సువార్త ప్రకటించడం ద్వారా దేవునికి ఇష్టమైన అర్పణ, దేవునికి ఇష్టమైన ఆరాధన చేసేవారముగా దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం మహింపరచబడును గాక. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. సో ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఎల్డర్స్ మినిస్ట్రీ ఈజ్ ఏ సాల్విఫిక్ మినిస్ట్రీ. అంటే ఎల్డర్స్ పరిచర్య అనేది బిలీవర్స్ ని కాచి కాపాడి రక్షించేటువంటి పరిచర్య. రక్షించడం అంటే లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడకుండా, అలాగే వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోకుండా వాళ్ళని రక్షించుకోవడం. అట్ ది సేమ్ టైం వాళ్ళని దేవుని మార్గంలో నడిచే విధంగా పరలోకపు దృష్టి కలిగి, పరలోకం మీద మనసు పెట్టుకుని, పరలోక రాజ్యంలో గొప్పగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో, క్రీస్తు రాకడని ఎంతో ఆశతో ఆకాంక్షించేటువంటి నిరీక్షణతో జీవించేవారుగా, దేవునికి మొదట మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెదికేవారుగా తయారు చేయడం అనేది ఎల్డర్స్ యొక్క పని, బాధ్యత. ఆ రకంగా ఎల్డర్స్ చేయనుగాక, కాపర్లు చేయనుగాక. ఆ రకమైనటువంటి పనిలో మనందరము వాడబడినట్లు ప్రభు మన కృపదయ చేయనుగాక. మన దేవుడైన యేసుక్రీస్తు నామమున మహింపరచబడును గాక. ఆమేన్.